హాయ్ హలో అడ్వాన్స్ సబ్జెక్ట్ చైన్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అడ్వాన్స్ సబ్జెక్ట్ చైన్ టూల్. ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనలైజ్ చేద్దాం. నిఫ్టీ యొక్క ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి రైట్. మార్కెట్ యొక్క టైమింగ్ ఏంటి? ఈరోజు 21 జూలై యొక్క ఎక్స్పైరీ 15th జూలై టుడేస్ డేట్ ఒక 9:30 AM అవుతుంది. మార్కెట్ వచ్చి స్ట్రైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ యొక్క సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మార్కెట్ ఎక్కడ మూవ్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, మనం అన్నీ చూద్దాం. సపోర్ట్ ఏం చూపిస్తుంది మనకి? సపోర్ట్ వచ్చి 24,100 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఏమైంది? షిఫ్టింగ్ ఎక్కడ అయింది? ఎక్కడి నుంచి షిఫ్టింగ్ అయింది? 24,000 నుంచి 24,100 షిఫ్టింగ్ అయింది. ఓకే, బట్ ఈ షిఫ్టింగ్ మనం 9:15 అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ మనం కన్సిడర్ చేయం. బట్ ఈవెన్ దో సపోర్ట్ మనకి 24,100 దగ్గర స్ట్రాంగ్ ఉంది. ప్లస్ సపోర్ట్ యొక్క వీక్నెస్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? 24,200 దగ్గర కనిపిస్తుంది. ప్లస్ 24,000 దగ్గర ఒక వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్నెసెస్ ఏమేం చేస్తుంది ఒకసారి మనం క్లియర్ చూద్దాం. ఓకే, ఈ వీక్నెస్ ఏమవుతుంది? ఇక్కడ ఓ అనేది డిక్రీజ్ ఉంది. ఓకేనా, ఈ వీక్నెస్ అనేది డిక్రీజ్ అవుతుంది. మరి అప్ సైడ్ ఉన్న వీక్నెస్ ఏం చేస్తుంది? 24,200 దగ్గర 24,200 దగ్గర చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? క్లియర్ కట్గా ఓకే ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. అంటే ఈ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ షిఫ్టింగ్ మనం కౌంట్ చేయకపోయినప్పటికీ 24,000 నుంచి 24,100కి వచ్చింది. 100 నుంచి 200 వరకు కూడా రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇది సపోర్ట్ ఏం కావడానికి ట్రై చేస్తుంది? ఎస్టీటీ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే సపోర్ట్ సైడ్ నుంచి బుల్లిష్ ప్రెజర్ ఉంది మార్కెట్లో. రైట్, క్లియర్. రెసిస్టెన్స్ ఏం చేస్తుందో చూద్దాం. రెసిస్టెన్స్ యొక్క షిఫ్టింగ్ ఏమైంది? యాక్చువల్గా మనకి 150 నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది? 200కి షిఫ్ట్ అయింది. ఓకేనా, 200 షిఫ్ట్ అయింది. బట్ 24,000 వాల్యూమ్ ఉందా లేదా? ఈ వాల్యూమ్ అనేది అప్ సైడ్ వెళ్తుందా లేదా ఒకసారి మనం చూద్దాం. 24,100కి వెళ్తే 24,200 అనేది యాజ్ ఇట్ ఈస్గా మనకి రెసిస్టెన్స్. దీనికి సపోర్ట్ ఇంకా మనకి వాల్యూమ్ కూడా వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. వాల్యూమ్ ఏమవుతుంది అనేది, వాల్యూమ్ కూడా ఒకప్పుడు 100% వరకు వచ్చింది, కొంచెం డిక్రీజ్ అయ్యి మళ్ళీ ట్రై చేస్తుంది. మేబీ అడ్జస్ట్మెంట్లో ఉండొచ్చు. ఓకేనా, సపోజ్ ఈ 100% వాల్యూమ్ కూడా ఇక్కడికి వచ్చేస్తే ఆల్రెడీ వచ్చి కొంచెం డిక్రీజ్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది మనకి? 24,200 రెసిస్టెన్స్ అనేది దేని వల్ల ఉంది మనకి? ఓఏ చేంజ్ వల్ల ఉంది. రైట్, ఓకేనా. కింద ఏమైనా పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. 24,100 దగ్గర ఏమవుతుంది? ఇక్కడ మనకి ఓఏ చేంజ్ డిక్రీజ్ అవుతుంది, ఓఏ కూడా డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్? మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి? 24,100 నుంచి 200కి ప్రెజర్ చేస్తుంది. మార్కెట్ టాప్ ఏం కనిపిస్తుంది మనకి? 24,200 కనిపిస్తుంది. 24,300 పైన కూడా మనకి 75% మనకి ఈ వీక్నెస్ రాలేదు అప్పటికి. ఓకే, ఓన్లీ ఓఐ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుందో, ఓఐ ఒక స్టేజ్ వరకు 80% వరకు ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఒకవేళ ఓఐ ఒకటి మాత్రమే పైకి వెళ్తే మార్కెట్ ఏం పెద్ద మూవ్మెంట్ ఏం జరగదు. బట్ యాజ్ ఆఫ్ నో 24,200 అనేది మన రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అంటే మనకి 24,100 సపోర్ట్లో కానీ, ఇది 100 సపోర్ట్, 150 సపోర్ట్, 200 సపోర్ట్ నుంచి ట్రేడ్ చేయాలంటే మనకు ఇక్కడ పర్సంటేజ్ అనేది కొంచెం స్ట్రాంగ్ పర్సంటేజ్ ఉండాలి. ఈ వీక్నెస్ అనేది ఇక్కడ లేకుండా ఉంటే, ప్లస్ ఈ వీక్నెస్ కూడా ఇక్కడ లేకుండా ఉంటే, ఇంకా మనకి ఈ వీక్నెస్ లేకుండా ఉండడం అంటే ఈ వీక్నెస్ 75% బిలో వచ్చి ఉండాలి. ఇది కూడా తగ్గి ఉండి. ఓకేనా, ఇక్కడ మంచి పర్సంటేజ్ మనకు వస్తే, ఇది ఎట్లా ఓఐ చేంజ్ మనకి ఎట్లా వచ్చిందో వాల్యూమ్ కూడా మనకి పర్సంటేజ్ అట్లే వస్తే మనకి ఇంకా 24,200 నుంచి కూడా మనం బులిష్వి తీసుకోవచ్చు. ఓకేనా, మార్కెట్ 9:30 అవుతుంది. మనం క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం ఏమైంది అనేది. ఇప్పుడున్న పర్సంటేజ్కి మనకి 24,200 అనేది మనకి సజెస్టబుల్ లెవెల్ కాదు. ఓకే, పర్సంటేజ్ అనేది ఏమైంది? ఇప్పుడు 24,200 దగ్గర మనకు మంచి పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఓకే, లెవెల్లో మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి ప్లాన్ చేద్దాం. అదర్వైజ్ 150 అనేది మనకి సేఫ్ లెవెల్. ఆల్మోస్ట్ లెవెల్లో వచ్చింది అనుకుంటున్నాను. చూద్దాం, లెవెల్లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆల్మోస్ట్ షిఫ్టింగ్ ఏమైంది? ఇప్పుడు మనకి 24,200 షిఫ్టింగ్ అయింది. ఈ షిఫ్టింగ్ అయినప్పుడు మనకి 24,200 మార్కెట్ ఏమి ఉండొచ్చు? ఇప్పుడు సపోజ్ ఈ పర్సంటేజ్ డిక్రీజ్ అవుతే మార్కెట్ 24,200 రేంజ్లోనే తిరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పర్సెంటేజ్ డిక్రీజ్ కావాలి, మార్కెట్ లెవెల్ పైకి రావాలి. ఓకే, మార్కెట్ లెవెల్లో వచ్చింది. ఓకే, లెవెల్లో వచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ ఏమవుతుంది మనకి? డిక్రీజ్ అవుతుందా లేదా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఫేవరబుల్ సిచ్యువేషన్. మార్కెట్ మేబీ కొంచెం లెవెల్ కిందికి వచ్చినప్పుడు కూడా లెవెల్ పైన క్లోజ్ అయినా, లేకపోతే అర్థమైన వాళ్ళు ప్రీమియంలో వచ్చి ఉంటుంది, ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ లెవెల్ పైన క్లోజ్ అయింది మార్కెట్ వచ్చి. ఇది ఎక్కడో ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉంది మనకి. 24,200 రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రైట్, ఎక్కడి నుంచి మన లాంగ్ పొజిషన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? మనం ఇక్కడి నుంచేనా? ఇంతేనా? ఇది మన లాంగ్ పొజిషన్ ఇది. ఓకేనా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటి? మనకు ఆల్రెడీ మన లెవెల్ నుంచి మార్కెట్ వచ్చి 50% పైన ట్రావెల్ చేసినప్పుడు ఈ ఎస్ఎల్ తీసుకొచ్చి ఏం చేయాలి? మనం కాస్ట్ కానీ ఒక 5 పాయింట్స్ మనం ప్లస్లో కానీ మనం పెట్టాలి. ఓకే, రైట్. ఇది ప్రాపర్ ఒక లెవెల్ టు లెవెల్ ట్రేడ్ అయితే దొరికింది కదా ఇక్కడ.
మార్కెట్ వచ్చి 50% పైనే ఉంది. డేటాలో ఏం చేంజ్ లేదు. డేటాలో ఏం చేంజ్ ఏం లేదు. మనకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఏదైతే వీక్‌నెస్ ఇక్కడ ఉండేదో, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిన వీక్‌నెస్, ఈ వీక్‌నెస్ అనేది మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైమ్ ఇక్కడ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. సెకండ్ టైమ్ ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఏం ఏం వెతకాలి మనకి? కింద వీక్‌నెస్ ఏం లేదు మనకి. 24,150 అయినా ఏం చేస్తుందో చూద్దాం. 24,150 కూడా ఆల్మోస్ట్ బుల్లిషే ఉంది ఇది. ఓకేనా? ఓకే. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఎవరైనా ఇంతకుముందు మిస్ అయిన వాళ్ళు ఇక్కడ నుంచి కావాలంటే ప్లాన్ చేస్తే ఎంట్రీ అవ్వచ్చు. డేటాలో ఏమైనా చేంజ్ వస్తుందా? మార్కెట్ వచ్చి 24,200 యొక్క రేంజ్‌లోనే ఉంది. ఓకే. మార్కెట్ వచ్చి ఏమవుతుంది ఇప్పుడు? ఒక పాయింట్ ఆలోచించండి. ఈ లెవెల్‌లో మార్కెట్ వచ్చి ప్రతిసారి ఈ లెవెల్ నుంచి బ్రేక్ చేయడానికే ట్రై చేస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇప్పటికి 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ యొక్క వీక్‌నెస్ లేకపోయినా సరే, ఇటువంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందంటే మార్కెట్ 2 టైమ్స్, 3 టైమ్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే మార్కెట్ వచ్చి ఆ లెవెల్‌ని బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? మార్కెట్ వచ్చి లెవెల్ కింద క్లోజ్ అయింది. డేటాలో అయితే ఇప్పుడైతే ఏం చేంజ్ లేదు మనకి. బట్ ఏంటంటే కొంచెం కాషియస్‌గా ఉండడం అనేది అవసరం అంతే. ఎందుకంటే మార్కెట్ వచ్చి అదే 24,200 యొక్క సపోర్ట్ లెవెల్‌నే ట్రేడ్ అవుతుంది. డేటాలో మనకి ఎటువంటి చేంజెస్ ఏం కనిపియట్లేదు. కింద కూడా మనకి ఏం వీక్‌నెస్ కనిపియట్లేదు. ఇదే లెవెల్‌లో మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు కొంచెం దీన్ని ట్రస్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. అటువంటి టైంలో ఏంటి, మనం రెసిస్టెన్స్ లెవెల్‌లో వస్తే మనం టార్గెట్ చేయడం, ప్లాన్ చేయడం బెస్ట్. ఆల్రెడీ ఎవరైనా ఇక్కడ 50% పైన వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ టార్గెట్ ఏమన్నా అంటే 50% ఏమన్నా బుక్ చేసుకుంటే అది ఇంకా బెస్ట్ అది. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు ఏమైంది చూడండి. ఇప్పుడు ఈ లెవెల్ నుంచి నేను ఏం చెప్తున్నాను యాక్చువల్‌గా, ఈ లెవెల్ నుంచి మార్కెట్ వచ్చి చాలా సార్లు హిట్ అయినప్పుడు ఇది అట్‌లీస్ట్ 1 స్ట్రైక్ ప్రైస్ లెవెల్‌కి రావడానికి ఛాన్స్ ఉంటది. అంటే ఈ లెవెల్‌కి వచ్చినప్పుడు మనకి 24,100 దగ్గర ఏమన్నా పర్సెంటేజ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతే ఏంటి? మనకు రిస్క్ అవుతుంది. ఏం ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ ఉందంటే మీనింగ్ ఏంది? మనం ఏ లెవెల్ నుంచి అయితే ట్రేడ్ చేయాలో, ఈ లెవెల్ నుంచి అయితే బై చేయాల్సింది మనకు ఇంకా ప్లస్ ఒక స్ట్రైక్ ప్రైస్ కిందనే మనకు మార్కెట్ దొరికినప్పుడు ఇంకా బెటర్. అది సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటి, మనకు వీక్‌నెస్ రాకపోతే. వీక్‌నెస్ వస్తే మాత్రం అప్పుడు ఏది 24,150 రెసిస్టెన్స్ నుంచి కూడా 24,100లో వీక్‌నెస్ వస్తే 150 రెసిస్టెన్స్ నుంచి కూడా మనం బేరిష్ వ్యూ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటది. వీక్‌నెస్ ఏమైనా వస్తుందా? మనకి ఏం వస్తలేదు. ఆల్రెడీ మార్కెట్ వచ్చి 150 లెవెల్‌కే వచ్చింది. ఓకే. మార్కెట్ యొక్క సడెన్ ఫాల్ ఏంటి? రీజన్ ఏంటి యాక్చువల్లీ ఇక్కడ? మార్కెట్ ఇది న్యూస్ బేస్‌లో సమ్ ఇరాన్, యూఎస్‌ది న్యూస్ బేస్‌లో ఇది ఇక్కడ నుంచి డేటాలో మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఓకే. దీని తర్వాత మనం పెద్దగా అనలైజ్ చేసినా ఏం ఉండదు. ఓకే. మార్కెట్ మాక్సిమం పాసిబిలిటీ ఎక్కడ వరకు ఉంది? 24,000 వరకి, 24,000 వరకు సపోర్ట్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మార్కెట్ వచ్చి 24,050 యొక్క సపోర్ట్ నుంచి రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటది. అది ఎట్లా అవుతది అనేది డేటా ఎట్లా చేంజ్ అవుతదని బట్టి ఉంటది అంతే. ఓకే. ఆల్మోస్ట్ 24,000 వరకు మార్కెట్ వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ ఇది. ఓకే. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఎందుకు అనిపిస్తుంది ఇది? ఈ పర్సెంటేజెస్ అని ఎందుకు అనిపిస్తుంది? ఇంతకుముందుకు 24,200 సపోర్ట్ ఉండేది. ఈ రేంజ్ నుంచి మార్కెట్ వచ్చి ఎక్కడికొచ్చింది? ఇప్పుడు 24,100 ఉంది. ఒకవేళ ఇది కంప్లీట్ షిఫ్ట్ అయితే ఈవెన్ 24,000 వరకు కూడా రావచ్చు. ఇప్పుడు ఈ మార్కెట్ వీళ్ళ రేంజ్ నుంచి మార్కెట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ మార్కెట్‌లో అసహించే ఉంటారు కదా యాక్చువల్‌గా. వీళ్ళ పొజిషన్స్ అన్నీ వచ్చి క్లోజ్ అవ్వకుండా ఉంటాయి. వీళ్ళందరూ ఇప్పుడు లాస్‌లో ఉంటారు యాక్చువల్‌గా. వీళ్ళు మళ్ళీ ప్రెషర్ క్రియేట్ చేసి మళ్ళీ రైటింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ అట్‌లీస్ట్ 24,100 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంటది. మనం ఇక్కడ 24,050 నుంచి ఇక్కడ నుంచి ఏమైనా బేరిష్ వ్యూ తీసుకుందామా అంటే తీసుకోనికి లేదు. ఎందుకంటే ఈ పర్సెంటేజ్ మనకి తగ్గాలి. వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే మాత్రం మళ్ళీ మార్కెట్‌ని వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కోసం మార్కెట్‌ని ఒకసారి తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటది. ఓకేనా? ఇది ఈరోజు యొక్క మనకు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ నిఫ్టీది. మీరెవరు మార్కెట్‌లో ట్రాప్ అవ్వలేదనుకుంటున్నారు. డేటా మనకి చెప్తూనే ఉంది. మనం ఏమేమి చెప్పుకున్నాం యాక్చువల్‌గా ఈ లెవెల్‌లో మనకు మార్కెట్ వచ్చి చాలా సార్లు ట్రేడ్ అవుతున్నప్పుడు ఇది రిస్కీ అవుతదని చెప్పినాం. ఆల్రెడీ ఒక ట్రేడ్ మనకు సేఫ్ లెవెల్ ఒక ట్రేడ్ మనకు దొరికినప్పటికీ సెకండ్ ట్రేడ్ వచ్చి 50% వచ్చింది. 50% పైనే వచ్చింది ట్రేడ్‌ది. మేబీ కాస్ట్‌లో ఎళ్ళుండొచ్చు. లేకపోతే నో లాస్, నో ప్రాఫిట్‌లో ఉండొచ్చు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. ఓకే. ఏమన్నా మీకు ఇక్కడ క్లారిటీస్ కావాలన్నా ఇంకా ఏమన్నా క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి. అట్లనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.